వ్యభిచారంలో రెండు రకాలైన వ్యభిచారాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన అంటే శరీర సంబంధమైన వ్యభిచారం, అక్రమ సంబంధం కలిగి ఉండటం. ఏమండి, ఇదిగో నీ భార్య ఉందా? భార్య ఉంది. భార్య ఉంచుకొని కూడా ఆ ప్రక్కింటి ఆమెకో లేక పరాయి ఆమెకో ఎవరికో ఒకరికి కాస్త ఎర్రగా బుర్రగా కానొచ్చిందనుకో పిల్ల, ఏమంటావు? అబ్బా ఏముందరా పిల్ల, ఏముందరా పిల్ల అంటావు. అంటే నీ భార్య దగ్గర లేనిది ఆ పిల్లకాడే ఉంది. ఇప్పుడు నీ భార్య దగ్గర లేనిది ఆ పిల్లకాడే ఉందండి. ఆ పక్కింటి అమ్మాయికి సీన్లు వేస్తావా? పక్కింటి ఆమెకి చీన్లు వేస్తా. నువ్వు చీనేసావు, అక్రమ సంబంధం పెట్టుకున్నావు, ఆమెతో ఏలుబడి చేస్తున్నావు, చిన్నిళ్ళు అన్నావు, పెద్ద ఇల్లు అన్నావు, 3 ఇళ్ళు అన్నావు. మరి నీ భార్య సంగతి ఏంది? నీ భార్య కూడా ఎవరికైనా సీన్లు వేసుకోవాలా? నువ్వు మగాడివైతే నీకు మూతి మీద మీసం ఉంటే ఏంది, కరెక్ట్గా నువ్వు 9 నెలలకి పుడితే నీ భార్యను సంతోషపెట్టు, నాకు వద్దయ్యా అని అనిపించవు చేత. చేతకాని దద్దమ్మవు నువ్వు. భార్యని సంతోషపెట్టడం చేత కాదు, భార్యని వెళ్ళటానికి చేత కాదు, పక్క చూపులు చూస్తావా? అలాగే స్త్రీలు కూడా, భర్త ఉంటాడా, వాడేదైనా కాస్త అమాయకుడు అనుకోండి, ఇక ఏమేం చేస్తుంది? కోడి చెలికినట్లుగా చెలుగుతుంటుంది. ఇక అరే రే 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 అదేమో పాపకాలమో కానండి. అబ్బా ఎంత భయంకరమైన వ్యభిచారం అండి జరుగుతుంది. చెట్టు చాటైతే చాలంటండి, ఒక కంది చెట్టు. అంతగా శరీరాన్ని అదుపులో ఉంచుకోలేకపోతున్నావా? ఏమ్మా, నీ భర్త దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది? నీ భర్త దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది? కొందరు అంటారు, అబ్బా చూడే ఆ ఫలానా ఆయన, ఫలానా కుర్రోడు, ఫలానా అబ్బాయి, అబ్బా ఏ ఉన్నాడే అన్నావి అనుకో, నీ కొంపకు నువ్వే నిప్పు పెట్టుకున్నావు. నీ కొంపకు నువ్వే తిప్పలు తెచ్చుకున్నావు. ఏమ్మా, అంత అదుపులో ఉండట్లేదా మా? నేను చూసినాడు కొంతమందిని, భర్త ఉంటాడా, వాడు తెక్కలోడో మంచివాడు ఎవడైతే భర్తే కదండి. భర్త ఉంటాడా, ఆ పరాయి వాడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటారండి? అరే భర్త ఉన్నాడు కదా, ఉన్నా వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు, వాడు అక్కడే ఉంటాడు. ఏంది ఘోరం? దేవుడు ఓ రోగాన్ని పంపాడండి. ఏంటి రోగం? కరోనా కాదు నాన్న, హెచ్ఐవి. టాపిక్ ఈ వ్యభిచారం కదా.
ఏంటట ఇక జబ్బు మందులు ఉన్నాయి నాయన. వచ్చిందంటే ఏం చేస్తారు? పరదేశులమో ప్రియులారా, ఏమండి ఆ మధ్య ఒక ఊరు వెళ్ళా, సువార్తకి వెళ్తే టైం ఉంది, ఇక చర్చిలో కూర్చున్నా. ఒక ఆమె వచ్చింది, పెద్ద ఆమె అన్నది, అయ్యా ఏం చెప్పమంటావు నాయనా, ఈ పాలెం సంగతి ఏం చెప్పేదిరా నాయనా అన్నది. ఏంటమ్మా అంటే, ఏం లేదు నాయనా, రోగం వచ్చిందంటే ఒక్కడ పోవట్లేదు, ట్రిప్కి 2-3 అట్లా వెళ్ళిపోతున్నారు. ఏ సంగతి అమ్మా, ఇంకేం చెప్పేది నాయనా, అంత వచ్చేవి. ఏమండి, శరీర సంబంధమైన సంబంధాలు వ్యభిచారం. అది మీకు రెండో రకం వ్యభిచారం చెప్తా. రెండో రకం ఏంటంటే, ఇది అందరూ చేస్తారు. శరీర సంబంధమైన వ్యభిచారం తక్కువ. ఎందుకంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, రేయ్ వీడు ప్రార్థనకి వెళ్తున్నాడా లేదా, ఆ అమ్మాయి ప్రార్థనకి వెళ్తుందా లేదా, వెళ్తున్నారుగా అని చెప్పుకుంటాను. రెండో రకం వ్యభిచారం అంటే ఆత్మ సంబంధమైన వ్యభిచారం. మనసులో ఎప్పుడు చూడు ఆ అమ్మాయికి వెళ్ళే నీ కన్ను, మనసులో అమ్మాయే ఉంటుంది. నీకు పెళ్ళి ఉండొచ్చు, నీకు భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, ఆ పరాయి వాడే నీ మనసులో ఉంటాడు. మా ఆయనే ఏం బాగుండాడు, వీడు ఒత్త కర్రోడు, ఏం బాగుండాడు, ఒత్త మోటోడు, ఆ పలానా ఆయన చూడు ఎంత ప్యాంటు సొక్కా ఎంత వేసి ఎంత బాగున్నాడు, వాడు భలే ఉన్నాడు, వాడు వీడేం బాగుండాడు, ఒత్త మోటోడు. ఏమండి, వీడికి కూడా అదే ఆలోచన. భార్య పక్కలో పండుకుంటాడే కానీ వీడి మనసులో ఎవరుంటారండి? ఆ పరాయామే, ఎర్రగా బుర్రగా ఉంటుంది, ఆ పరాయామే మనసులో ఉంటుంది. పక్కలో భార్య ప్రక్కలోనే ఉంటాడు, ఆమెనే తలంచుకుంటాడు. వీడు ఏమాత్రం తక్కువ తిన్నదా, వాడి దగ్గరే ఉంటుంది, కానీ ఈ మనసులో వాడే ఉంటాడు. ఎటుపోయినా నిక్కి చూస్తుంటారు. ఏం పట్టింది నీకు? వ్యభిచార దయ్యం. చూడండి, పాత నిబంధనలోనేమో చెప్పండి, శరీర సంబంధాలు పెట్టుకుంటేనే పాపము, వ్యభిచారం. అయితే యేసుప్రభు ఏం చెప్పాడు చూద్దారండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమండి, నేను మీతో చెప్పున్నదేమనగా యేసు ప్రభు చెప్తున్నాడు. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగునో. అదండి సంగతి. చేయాల్సిన అవసరం లేదు. ఏ చూపు అంటండి ఇది? మోహపు చూపు. చూపుల్లో రకాలు ఉన్నాయి కదా. మోహపు చూపు, వ్యభిచారపు చూపు. ఏం చూస్తున్నావు? తన హృదయమందు
అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అలాగే స్త్రీ కూడా మోహపు చూపుతో పరాయి వాడిని చూస్తే ఆమె కూడా వ్యభిచారము చేసినట్లే. దేవుడు చూడండి, ఇంకో మాట కూడా చూపిస్తా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 26, 27 వచనాలు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించేశాడు. వారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి ధర్మమును అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యకమైనది ఏవండి వాళ్ళ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్వులైరి. చూడండి, ఏంటో తెలుసా వీటి భావం? ఆడోళ్లతో ఆడోళ్లే, స్త్రీలతో స్త్రీలే పాపం చేస్తూ ఉన్నారంట. ఏమండి, అలాగే మగవారు కూడా ఏం చేస్తున్నారంట? మగవారితో మగవారే పాపాలు వ్యభిచారం చేస్తూ ఉన్నారు. దేవుడు చూచాడు, అరే ఇంకనైనా మారుతారేమో. వాళ్ళు ఎంతకాలం చూసినా, ఎంత వాక్యాన్ని వినిపించినా వారి జీవితాల్లో మార్పు రావటం లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంట? తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వాళ్ళ కోరికలకు, ఆ చెడ్డ కోరికలకు వారిని అప్పగించేశాడంట. చావండి, మీ చావు మీరు చావండి. ఏమండి, ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, మనం చెప్తాం వినలేదనుకోండి, ఏం చేస్తాం? పోరా నీ కర్మ, ఏం చేస్తావు నీ కర్మ. వ్యభిచారం. ప్రియమైన దేవుని బిడ్డలారా,